హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే ఆగస్టు 2026లో పండుగలు అలాగే సెలవు రోజులు ముఖ్యమైన రోజులు అనేవి తెలుసుకుందామండి. ఆల్రెడీ నేను ఆగస్టు 2026 క్యాలెండర్ అనేది అప్లోడ్ చేశాను. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా ఆగస్టులో. మరి ముఖ్యమైన రోజులు ఏమేమి ఉన్నాయి, పండుగ ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకుందామండి. ఆగస్టు 2026లో 2వ తారీఖున సికింద్రాబాద్లో మహంకాళి జాతర, సంకటహర చతుర్థి ఈ రోజునే. అలాగే ఆదివారం కాబట్టి ఈ రోజున స్నేహితుల దినోత్సవం అంటే ఫ్రెండ్షిప్ డే అన్నమాట. ఇంకా 3వ తారీఖు వచ్చేసి చూడండి ఆశ్లేష కార్తె ప్రారంభము. ఇక 9వ తారీఖున ఏకాదశి, అలాగే బోనాలు పండుగ కూడా అండి. ఇక 11న మాస శివరాత్రి, 12వ తారీఖున చుక్కల అమావాస్య, 13వ తారీఖున శ్రావణ మాసము ప్రారంభము. ఇక 15వ తారీఖున శనివారము స్వాతంత్ర్య దినోత్సవము. అలాగే గురుమౌఢ్యమి ఆఖరు. మనకి గురుమూఢమి ఆగస్టు 15వ తారీఖు అయిపోతుందండి. అలాగే మొదలైంది ఎప్పుడంటే మనకి జూలై 15న గురుమూఢమి కూడా ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసము మనకి కలిసి వచ్చింది కాబట్టి ఈసారి పెద్దగా గురుమూఢమి అనేది అంటే మంచి కార్యాలు చేయడానికి అనేది మనకి పెద్దగా అంత ఎఫెక్ట్ అనేది పడలేదు. కాబట్టి ఇది అయిపోతుంది కాబట్టి శ్రావణ మాసంలో తర్వాత మంచి శుభముహూర్తాలు అనేవి ఉంటాయన్నమాట. ఇక 16వ తారీఖున నాగుల చవితి. మామూలుగా నాగుల చవితి అయితే మనకి కార్తీక మాసంలో వస్తుందండి. కొంతమంది శ్రావణ మాసంలో కూడా పోస్తారు పాలు అనేవి పుట్టలో. కాబట్టి నాగుల చవితి 16వ తారీఖున. అలాగే సోమవారం కూడా నాగుల పంచమి. ఈ రోజున కూడా కొంతమంది స్వామివారికి అంటే సుబ్రహ్మణ్య స్వామివారికి మామూలుగా పుట్టలో పాలు పోస్తారు. అలాగే జంట నాగుల మీద కూడా పాలు పోస్తే మంచిదని పోసుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే పంచమి కాబట్టి ఇది నాగుల పంచమి. ఇంకా ఈ రోజున గరుడ పంచమి, అలాగే సింహ సంక్రాంతి. అంటే సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించడాన్ని సింహ సంక్రాంతి అంటారు. ఇక మఖ కార్తె కూడా ఈ రోజున అండి, అంటే 17వ తారీఖున. ఇంకా 18వ తారీఖున శ్రావణ మంగళ గౌరీ వ్రతం. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఆషాఢ మాసము పుట్టింటికి వచ్చిన తర్వాత శ్రావణ మాసము మంగళగౌరి వ్రతాలు అనేవి చేసుకుంటారు కదండి. ఇక 18వ తారీఖున మంగళగౌరీ దేవి వ్రతము ప్రారంభం అన్నమాట. ఇక 19వ తారీఖున బుధవారంన తులసిదాస్ జయంతి. 21వ తారీఖున వరలక్ష్మి వ్రతం ప్రారంభం. ఆడవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు అందరూ వరలక్ష్మి వ్రతం అయితే శ్రావణ మాసం నవ్వుకుంటారు కదా. మరి 21వ తారీఖున వరలక్ష్మి వ్రతం అనమాట. ఇంకా 23న పుత్రద ఏకాదశి, 24వ తారీఖున దామోదర ద్వాదశి. ఇక 26వ తారీఖున ఓనం పండుగ బుధవారం రోజున. అలాగే ఋగ్వేద ఉపాకర్మ. 28వ తారీఖున శుక్రవారం రోజున రక్షాబంధన్ అంటే మన రాఖీ పండగ, అన్నా చెల్లెల పండగ అని చెప్పుకోవచ్చు, రక్షాబంధనం. ఇక వైఖానస జయంతి. ఇవాళ జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారండి. మగవాళ్ళు అందరూ జంధ్యాలు అనేవి మార్చుకుంటారు ఈ రోజున. హయగ్రీవ జయంతి కూడా ఈ రోజున. హయగ్రీవ ఉపాసన అనేది అంటే పిల్లలకి హయగ్రీవుడిది స్తోత్రం అనేది చదువుకుంటే చదువు వస్తుంది అంటారు. కాబట్టి వాళ్ళు ఉన్న రూమ్లో, వాళ్ళు నిద్రపోయే రూమ్లో హయగ్రీవుని ఫోటో పెడితే కూడా మంచిది అంటుంటారు. కాబట్టి హయగ్రీవ జయంతి ఈ రోజున పిల్లలు హయగ్రీవునికి పూజ చేసుకుంటే చాలా మంచిది, చదువుకునేవారు ఎవరైనా. ఇంకా 30వ తారీఖున రాఘవేంద్ర స్వామి ఆరాధన అనమాట. ఇంకా 31వ తారీఖున పుబ్బ కార్తె ప్రారంభము. అలాగే ఈ రోజున సంకటహర చతుర్థి. ఇది ప్రతి నెల వచ్చేదే. వినాయకునికి మనము సంకటహర చతుర్థి చేసుకుంటాం కదా. అంటే ప్రతి నెల కుదరకపోవచ్చు, కుదిరినప్పుడు చేసుకోవచ్చు. ఇన్ని వారాలన్నీ పెట్టుకొని చేసుకుంటారు సంకటహర చతుర్థి. పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత వచ్చే చతుర్థినే మనము సంకటహర చతుర్థి అంటాము. ఒక భాద్రపద మాసం మాత్రం మనకి వినాయక చవితి పండుగ చేసుకుంటాము. ఇదండి మరి ఆగస్టు నెలలో ముఖ్యమైన రోజులు, సెలవు రోజులు, పండుగలు మనం తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హైప్ కూడా ఇవ్వండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.